గత కొంతకాలంగా తెలంగాణలో మాంసం ధరలు మాంసాహార ప్రియులకు దడ పుట్టిస్తున్నాయి. సాధారణ రోజులలో 200 నుంచి 220 రూపాయలు పలికిన చికెన్ ధర వారం రోజులుగా కూడా 300 నుంచి 320 రూపాయలకు చేరుకుంది. ఇక మటన్ విషయానికి వస్తే 700 రూపాయల కిలో ఉన్న మటన్ ప్రస్తుతము 800 నుంచి 900 రూపాయల వరకు పెరగడంతో మాంసం ధరల పెరుగుదలపై మాంసాహార ప్రియులు పెదవి విరుస్తున్నారు. పండగ పూట మాంసం ధరలకు రెక్కలు రావడానికి కారణాలేమిటో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ పూట మాంసం ధరలు దడబుట్టిస్తున్నాయి. అయితే సంక్రాంతికి సంబంధించి ప్రధానంగా ఈ చికెన్ మటన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పేసి కస్టమర్లు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా 200 నుంచి 250 రూపాయలు పలికిన చికెన్ ధర ప్రస్తుతం నెల రోజులుగా కూడా 300 రూపాయల వరకు కూడా చేరుకుంది. 300 కొన్ని చోట్ల 320 రూపాయలు కూడా చికెన్ ధర పలుకుతుంది. ఇక మటన్ సంగతి 700 800 నుంచి ఇప్పుడు పండుగ రోజు దాదాపు 900 రూపాయల వరకు కూడా మటన్ ధర కూడా పెరిగింది. అసలు ఈ చికెన్ మటన్ మాంసం ధరలు పెరగడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈ నెల రోజుల నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? చికెన్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడదాం మనం. ఒకసారి చెప్పండి, అంటే దీనికి సంబంధించి మాంసంకి సంబంధించి ఇప్పుడు చికెన్ ధరలు కానీ మటన్ ధరలు కానీ నెల రోజుల నుంచి కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది? అంటే మీ కస్టమర్లు ఏమంటున్నారు? మీకు ఎట్లా ఉన్నాయి? హాయ్ అండి, నమస్కారం. నా పేరు ఓట్కూరి శ్రీనివాస్ రెడ్డి. మాది రేకుర్తి రెడీ టు హోమ్ రెడ్డి మటన్ షాప్ చికెన్ షాప్లో మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. మొన్నటి వరకు 220 ఉన్న చికెన్ ధర ఈరోజు 300-305 రూపాయలు అయింది కరీంనగర్లో. అంటే ఈ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఈ చలికాలం ఒకటి. దాన్ని నిర్వహించే నిర్వాహకులు కూడా అధిక ధర ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే వీటికి అంటే కోళ్ళలో సాధారణంగా జబ్బులు ఎక్కువ వస్తాయి. మీకు తెలుసు, చలికాలం వచ్చిందంటే జబ్బులు వస్తాయి. దానివల్ల దాని దిగుమతి తగ్గిపోయింది. దానివల్ల రేట్లు పెరిగినాయి. మాకు వచ్చే రేటు కూడా ఇప్పుడు దాదాపు 200 వరకు లైవ్ కోడే వస్తుంది. దాన్ని మేము కోసి అమ్మడం వల్ల 50% వస్తుంది. అలాగే మటన్ రేటు కూడా దాదాపు 800-850 ఉన్నది, ఈరోజు 900 అయింది. అవి కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. దానికి సప్లై తక్కువ ఉండడం వల్లనే ఈరోజు రేట్లు పెరిగినాయని మేము అనుకుంటున్నాం. మీ కస్టమర్లు ఏమంటున్నారు? ధర పెరిగింది కదా మీకు, అంటే మామూలుగా సాధారణంగా ఉండే రోజుల్లో గిరాకీ ఉందా? ఇప్పుడు పండుగ పూట పెరిగిందా తగ్గిందా? అంటే నార్మల్గా ఇంతకుముందు 2 కేజీలు తీసుకునే వాళ్ళు కేజీ అట్లా తీసుకుంటారు. ఎందుకంటే రేటు పెరగడం వల్ల 300 చికెన్ అయింది. దాదాపు 200 ఉంటే 2 కిలోలనే తీసుకునే వాళ్ళు ఇప్పుడు కేజీన్నర వరకే తీసుకుంటారు అట్లా. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ చలికాలం సందర్భంగా కూడా కోళ్లకు ఏదో ఆరోగ్యరీత్యా కూడా వాటికి దిగుమతికి సంబంధించి ప్రధానంగా ఈ రేటు పెరగడానికి కూడా ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ చికెన్ దాదాపు ఇప్పుడు ఈరోజు 300-320 రూపాయలు అయింది, మటన్ కూడా 900 రూపాయలు అయింది కదా. అంటే మీరేమంటారు? ఇది కోడి మద్యం మాంసం రేట్లో పెరగడం పండగ సీజన్ కాబట్టి అట్లా అవుతుందంటారు. ఇంతకుముందు అయితే 270 ఉండే, ఇప్పుడు పండగ కాబట్టి 300 చికెన్ అయింది, 900 మటన్. మామూలుగా గత నెల రోజుల క్రితం కూడా తగ్గుముఖం ఉన్న రేట్లు ఇప్పుడు మా పండుగ పూట మిమ్మల్ని బాధిస్తున్నది కదా. అంటే 2 కిలోలు తీసుకునేవారు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? మేము ½ కేజీ తీసుకుంటాం. మొత్తంగా ఈ మాంసాహారానికి సంబంధించి 2 కిలోలు తీసుకునే వాళ్ళు కిలోకు అరకిలోకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత నెల రోజులుగా కూడా చికెన్ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులంతా కూడా బెంబేలెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి పండుగకి తప్పకుండా ఇంట్లో చికెన్ మటన్ అంటూ మాంసాహారం ఉండాల్సిందే. దీనికి సంబంధించి కరీంనగర్లోని చికెన్ సెంటర్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ భారీగా కూడా వినియోగదారులు కస్టమర్లంతా కూడా క్యూ కట్టి చికెన్ కోసం క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు నెల రోజుల నుంచి కూడా 300 రూపాయల కిలో ధర పలుకుతున్నప్పటికీ కూడా పండుగ పూట తప్పకుండా మాంసాహారం ఉండాల్సిన, అంటే మెనూలో ఇంట్లో మాంసాహారం ఉండాల్సిందే. కాబట్టి దీనికి సంబంధించి చికెన్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. 300 ధర ఉన్నప్పటికీ కూడా కస్టమర్లు చికెన్ కొనడానికి వెనుకాడట్లేదు. అయితే కాస్త గతంలో 200 నుంచి 250 రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు 300కు చేరుకోవడంతో కొంత ఇబ్బందిగానే ఉందంటూ కూడా కస్టమర్లు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ చికెన్ ధరలు పెరగడానికి గల కారణం ఏమై ఉంటుంది? మనతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ చికెన్ ధరలు 300 రూపాయల పెరగడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? రేటు పెరగడానికి కారణం ప్రొడక్షన్ లేకపోవడం. పెద్ద రైతుల దగ్గర కోళ్ళు ఉన్నాయి, చిన్న రైతుల దగ్గర కోళ్ళు లేవు, లేకనే ఈ రేట్లు పెరుగుతున్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఈ మక్కల రేట్లు పెరగడం అయినా, వర్కర్స్ రేట్లు పెరగడం, ప్రతిదీ మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ అయింది. బాగా ప్రొడక్షన్ లేకపోవడం వల్లనే రేట్లు పెరుగుతున్నాయి. చిన్న రైతులు భయపడి కోళ్ళు ఎత్తలేరు. వాళ్ళు వేసేసరికి ఏమైందంటే రేటు పడిపోతుంది. పడిపోయేసరికి వాళ్ళు లాస్ అవుతారు. లాస్ అయిన తర్వాత కోళ్ళు వేయలేకపోతారు. భయానికి మళ్ళీ రేట్ వస్తుందో రాదో అనే భయానికి చిన్న రైతులు కోళ్ళు వేయలేకపోతారు. మెయిన్ ఇంట్లో ఒకటి వర్కర్స్ ప్రాబ్లం, అది కూడా ఉంది. ఇన్ని రోజులుగా ఈ చికెన్ ధరలు ఈ 300 రూపాయలు పలుకుతుంది. గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీకు కస్టమర్ల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? అంటే గతంలో ఉన్న గిరాకీ ఉందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా తగ్గింది? గిరాకులు సేమ్ ఉన్నాయి, పండుగ కాబట్టి సేమ్ ఉంది గిరాకీ. రేటు కొద్దిగా కిలోన్నర తీసుకునేటోళ్ళు కిలో తీసుకుంటారు, 2 కిలోలు తీసుకునేటోళ్ళు కిలోన్నర తీసుకుంటారు. అట్లా రేటు పెరిగిన కారణంగా. గతంలో చికెన్ ధరలు 200 నుంచి 250 రూపాయలు పలికినప్పటికీ కూడా ఇప్పుడు 300 రూపాయలకు చేరుకున్నప్పటికీ కూడా కిలోన్నర తీసుకునే కస్టమర్లు కిలోకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఏదైతే రైతులు, చిన్న రైతులు ఈ చికెన్ కోళ్ళ వినియోగానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇండస్ట్రీ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ లేదంటూ కూడా చికెన్ సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ చికెన్ 300 రూపాయలు ఉంది కదా, మీరు ఎట్లా అనుకుంటున్నారు? తక్కువ కావాలి, కానీ ఈ మధ్యలో ఏమవుతుంది అంటే కోళ్ళు లేక రేటు పెరుగుతున్నాయి, అంతే తప్ప వేరేం లేదు. ఇక ఇప్పుడు ఎంత ఉన్నా కానీ పండుగ సీజన్ కదా, అందరూ కొనుక్కొని తింటారు. రేట్ ఎంతైనా 300 అయినా కొట్టి తింటారు, కొనుక్కొని తింటారు. మీరు చెప్పండి, తెలంగాణ అంటేనే ముక్క చుక్క ప్రతి పండగకి తప్పకుండా ఉండాల్సిందే. దీనికి సంబంధించి అంటే ఇది మీ ఇంట్లో ఇప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఈ చికెన్ రేటు పెరిగింది కానీ ఇది తక్కువ తీసుకుపోతున్నాం అన్నట్టు. కిలోకు 300 అంటే కిలోకు తక్కువ, అర్ధ కిలో 30 కిలో తీసుకుపోతున్నాం రేట్లు పెరిగినందుకు. రేపు మటన్ చికెన్ రేట్లు పెరిగినాయి కదా, అందుకని చికెనే ఎక్కువ తీసుకుంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ కూడా ఏదో తెలంగాణ సంస్కృతి ప్రకారం ప్రతి పండక్కి కూడా ఇంట్లో మాంసాహారం తప్పనిసరిగా ఉందనంటే 2 కిలోలు తీసుకునే చోట కిలో తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా చికెన్ ధరలకు ఎప్పటికైనా తగ్గుతాయని చెప్పి మేము ఆశిస్తున్నామంటూ కూడా కస్టమర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.